ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న జనవరి 2026 నాటి జీతాలు, పెన్షన్లు మరియు డిఏ బకాయిల గురించి పూర్తి సమాచారం అండి. ప్రస్తుతం మీ జీతాలు లేదా పెన్షన్ల బిల్లులు ఏ స్థితిలో ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం మీ దగ్గర బిల్ నెంబర్ ఉండాలి. మీరు నిధి యాప్ ద్వారా మీ పే స్లిప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో బిల్ నెంబర్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పెన్షనర్ల కోసం పెన్షన్ స్లిప్‌లో బిల్ నెంబర్ ఉండదు. కాబట్టి మీ పరిధిలోని ఎస్టీఓ కార్యాలయ సిబ్బందిని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే బిల్ నెంబర్ వచ్చిన తర్వాత సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మెజారిటీ బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేటస్‌లో ఉన్నాయి. అంటే మీ సెక్షన్ ఆఫీసర్ ఆమోదించి ఫైనాన్స్ క్లియరెన్స్ కోసం పంపినట్లు అర్థం. ఒకవేళ ఇంకా నాట్ అప్రూవ్డ్ అని ఉంటే వెంటనే మీ ఎస్టీఓని సంప్రదించి ఈరోజు సాయంత్రం లోపు ఆమోదింప చేసుకోండి. లేదంటే మీ జీతం జనవరి మధ్యలో సప్లిమెంటరీ బిల్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే డిఏ అరియర్స్ విషయానికి వస్తే ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నోటీసు ప్రకారం నిధి పోర్టల్లో డిఏ బకాయిల బిల్లులను అప్లోడ్ చేయాలని డీడీఓలను ఆదేశించింది. హైకోర్టులో దాఖలైన రీట్ పిటిషనర్ల నేపథ్యంలో పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను సకాలంలో చెల్లించేలా టోకెన్ నంబర్లు జనరేట్ చేయబడ్డాయి. జనవరి 1వ తేదీనే డిఏ బకాయిలు రావడం కష్టమైనప్పటికీ జనవరి నెలలో లేదా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం 2 విడతల డిఏ బకాయిలను విడుదల చేసే అవకాశం పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. అలాగే సిపిఎస్ ఉద్యోగులు మరియు ఇతర ప్రభుత్వ సిబ్బందికి రావాల్సిన బకాయిల జాబితా చాలా పెద్దగా ఉన్నాయండి. వాటిలో జూలై 2018 డిఏ సుమారు 30 నెలల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే జనవరి 2019 డిఏ ఇవి కూడా సుమారు 30 నెలలుగా నిధులు విడుదల కోసం వేచి చూస్తున్నాయి. అలాగే పీఆర్సీ 2022లో సర్దుబాటు చేసినవి కానీ స్పష్టత లేనివి ఏంటంటే జూలై 2019 నుండి సుమారు 30 నెలలు, జనవరి 2020, జూలై 2020, జనవరి 2021 మరియు జూలై 2021 విడతలు ఇందులో ఉన్నాయి. వీటి చెల్లింపు పద్ధతిపై ప్రభుత్వం నుండి ఇంకా స్పష్టమైన ఉత్తర్వులు రావాల్సి ఉంది. అలాగే ఫ్రీజ్ చేయబడిన బకాయిలండి. ఇవి కరోనా కాలంలో ప్రభుత్వం కొన్ని నెలల బకాయిలను స్తంభింప చేసింది. ఉదాహరణకు జనవరి 2020కి సంబంధించి 18 నెలలు, జూలై 2020కి సంబంధించి 12 నెలలు వీటిని కూడా విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుచున్నాయి. అలాగే జూలై 2024 మరియు జనవరి 2025 విడతలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది. తాజాగా జనవరి 2026 విడత కూడా ఈ జాబితాలో చేరనుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందిస్తుందని ఆశిద్దాం. ముఖ్యంగా సంక్రాంతి లోపు పెండింగ్ బకాయిలు అందితే ఉద్యోగ కుటుంబాల్లో వెలుగులు నిండుతాయి.